హలో ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరుగుతుందా జరగదా, జరుగుతుందా జరగదా అని చివరి వరకు క్వశ్చన్స్ రైజ్ చేసి ఫైనల్గా ఫిబ్రవరి 15వ తారీఖున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ అప్పట్లాగే మ్యాచ్కు ముందు హై వోల్టేజ్ సిచ్యువేషన్ని ఈ మ్యాచ్ కూడా క్రియేట్ చేసింది. నార్మల్గా ఇండియా పాకిస్తాన్ 3-4 సంవత్సరాలకు ఒకసారి లేదా అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి క్రికెట్ ఫీల్డ్లో కలుస్తూ ఉంటాయి. కానీ ఈసారి సిచ్యువేషన్ మాత్రం వేరు. రీసెంట్గానే ఈ రెండు టీమ్స్ ఏషియా కప్లో తలబడ్డాయి. అండ్ అఫ్ కోర్స్ ఆ ఏషియా కప్లో క్రికెట్కి తోడు కాంట్రవర్సీ కూడా చాలా జరిగింది. అదే ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకునే విషయం. సో రేపు కూడా ఇదే విషయంలో కాస్త కాంట్రవర్సీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ షేక్ హ్యాండ్స్ విషయంలో పాకిస్తాన్ అయితే క్లారిటీగా ఉంది. ఇండియన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇస్తే పాకిస్తాన్ ప్లేయర్స్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి టోర్నమెంట్కి ముందే ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు. ఇదే విషయాన్ని ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అడిగినప్పుడు 24 గంటలాగండి మీకే తెలుస్తుందని చెప్పి ఒక సస్పెన్స్లో అయితే పెట్టాడు. ఓకే, ఈ పాలిటిక్స్ని పక్కన పెట్టేసి ఆట విషయానికి వద్దాం. ఇండియా పాకిస్తాన్ T20 ఇంటర్నేషనల్ రికార్డ్ కనుక చూసుకుంటే ఇందులో ఇండియా 13 మ్యాచ్లు గెలిస్తే పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఇంకా T20 వరల్డ్ కప్ మ్యాచెస్ రికార్డ్ చూసుకుంటే ఇండియా 7 మ్యాచ్లు గెలిస్తే పాకిస్తాన్ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ రీసెంట్గా జరిగిన ఏషియా కప్లో కూడా పాకిస్తాన్ని మన వాళ్ళు 3 మ్యాచ్ల్లో ఓడించేశారు. సో పేరుకి రైవల్రీ అయినా కానీ ప్యూర్ డామినెన్స్ మాత్రం ఇండియాదే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ డామినెన్స్ గురించి కాదు, వెదర్ గురించి. ఎస్, ఈరోజు మ్యాచ్ కొలంబోలో జరగబోతుంది. అండ్ మ్యాచ్ టైంలో వర్షం పడే ఛాన్సెస్ బాగా ఉన్నాయంట. సో ఇదే గనక జరిగితే మాత్రం ఓవర్స్ కుదించి మ్యాచ్ ఆడటం అయితే జరుగుతుంది. ఇక టీం విషయానికి వస్తే అభిషేక్ శర్మ రికవర్ అయ్యాడు. సో డైరెక్ట్గా సంజు శాంసన్ ప్లేస్లో ఆడే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ రోజు ఆడబోయే స్టేడియం ఏదైతే ఉందో ఇది స్పిన్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇదే పిచ్ మీద జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. అండ్ ఇండియా రీసెంట్గా గెలిచిన సిరీస్లు చూస్తే అన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెసే ఉన్నాయి. అండ్ అన్ని హై స్కోరింగ్ మ్యాచెసే ఉన్నాయి. కానీ ఈ ప్రేమదేశ పిచ్ ఏదైతే ఉందో ఇది మాత్రం అలా ఉండకపోవచ్చు. చెప్పాలంటే ఇది T20 ఫ్రెండ్లీ పిచ్ అయితే కాదు. అఫ్ కోర్స్ పిచ్ ఎలా ఉన్నా కానీ మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అగ్రెషన్ అయితే మాత్రం అదే విధంగా ఉంటుంది అనుకోండి. మేబీ అలాగే చేస్తారా, లేదా ఇండియా తమ అటాకింగ్ ప్లే కాస్త మార్చుకుని పిచ్కి అడాప్ట్ అయ్యి దానికి తగ్గట్టు ఆడతారా లేదనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళ బ్యాటింగే వాళ్ళకి పెద్ద మైనస్. స్టెబిలిటీ లేని బ్యాటింగ్ లైన్తో నెదర్లాండ్స్ మీద జస్ట్ లైన్ క్రాస్ చేసింది. అండ్ యూఎస్ఏ మీద బ్యాట్స్మెన్ హిట్ అవడంతో మంచి స్కోర్ చేసింది. కానీ ఇండియాతో మ్యాచ్ అంటే ఏ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అయినా సరే చేతులు ఎత్తాల్సిందే. ఏషియా కప్లో కూడా ఇండియన్ బౌలింగ్కి పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ పూర్తిగా లొంగిపోయారు. సో పాకిస్తాన్ టీంకి ఈ మ్యాచ్లో గెలవాలని చెప్పి ఏ మాత్రం ఆశ ఉన్నా కానీ వాళ్ళ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా హిట్ అయితే తీరాలి. నార్మల్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే రైవల్రీ గురించి డిస్కషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు డిస్కషన్ అంతా ఉస్మాన్ తరిక్ బౌలింగ్ గురించే జరుగుతుంది. తరిక్ బౌలింగ్ వేసే టైంలో ఆగివేయటం అనేది ఈ టోర్నమెంట్లో ఒక చిన్న కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ప్రస్తుతానికైతే తరిక్ బౌలింగ్ యాక్షన్ మీద ICC అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. సో తరిక్ బౌలింగ్ యాక్షన్ గురించి మనం మాట్లాడటానికి లేదు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా తను ఆగి బౌలింగ్ చేయటమే. ఇలా ఆగి బౌలింగ్ చేస్తూ తను ఆడిన ప్రతి మ్యాచ్లో తను వికెట్ అయితే సాధించాడు. సో ఈరోజు జరగబోయే మ్యాచ్లో కూడా తరిక్ ఇలానే బౌలింగ్ వేయొచ్చు. అండ్ అతను బౌలింగ్ని ఎలా ఇండియన్ బ్యాట్స్మెన్స్ ట్యాకిల్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా అయితే మారబోతుంది. ఇన్ఫ్యాక్ట్ తరిక్ బౌలింగ్ని ఎదుర్కోవడానికి నెట్స్లో సూర్యకుమార్ యాదవ్ తరిక్ని ఇమిటేట్ చేస్తూ ఇండియన్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ కూడా చేశాడు. చూద్దాం మరి మన ఇండియన్ బ్యాట్స్మెన్ తరిక్ బౌలింగ్ని ఎలా ఎదుర్కొంటారో. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒకప్పుడు విరాట్ కోహ్లీ స్టార్ పర్ఫార్మర్గా ఉండేవాడు. అండ్ విరాట్ కోహ్లీ ప్లేస్ని ఇప్పుడు హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు. అయితే బ్యాటింగ్ కంటే పాకిస్తాన్ మీద హార్దిక్ పాండ్యా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే పాకిస్తాన్ మీద బెటర్ బౌలింగ్ యావరేజ్, బెటర్ బౌలింగ్ ఎకానమీ, బెటర్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ ఉంది. పాకిస్తాన్ విషయానికి వస్తే ఏషియా కప్లో బ్యాటింగ్లో కొద్దిగా బాగా పర్ఫామ్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ ఏషియా కప్లో ఇండియా మీద 2 హాఫ్ సెంచరీలు చేశాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ని బాగా ఆడాడు. సో ఈ మ్యాచ్లో మళ్ళీ బుమ్రాని అడ్డుకునే జాబ్ ఫర్హాన్దే. ఈ మ్యాచ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఏంటంటే అభిషేక్ శర్మ వర్సెస్ షాహీన్ షా అఫ్రిది. నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అయిన అభిషేక్ శర్మ 2024 స్టార్టింగ్ నుండి 194.45 స్ట్రైక్ రేట్తో 500 రన్స్ చేశాడు. అండ్ అఫ్రిది 2024 నుండి మ్యాచ్ ఫస్ట్ ఓవర్లో 15 టైమ్స్ వికెట్ తీశాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ అయితే రసవత్రంగా ఉండిపోతుంది. అండ్ నా దృష్టిలో ఇండియా తరపున ఈ మ్యాచ్లో మెయిన్ ట్రంప్ కార్డ్ అవబోతుంది మాత్రం శివన్ దుబే. ఎందుకంటే శివన్ దుబే స్పిన్ని బాగా అటాక్ చేయగలడు. సో ప్రజెంట్ ఆడబోయే పిచ్ స్పిన్కి అనుకూలించే పిచ్ కాబట్టి శివన్ దుబే ఈ మ్యాచ్కి మెయిన్ అట్రాక్షన్ అవబోతున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ అండ్ మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అయినా కానీ
టోర్నమెంట్ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో అంత విషయం లేదని చెప్పాలి. ఎందుకంటే 2 టీమ్స్ చిరు 2 మ్యాచ్లు గెలిచాయి. అండ్ ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళటంలో ఏం ఇంపాక్ట్ అయితే చూపించదు. సో టోర్నమెంట్ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ అంత విషయం అయితే కాదు. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి టోర్నమెంట్తో సంబంధం అని చెప్పండి. ఇండియా ఆడాలి, పాకిస్తాన్ ఓడగొట్టాలి, మనకు కిక్ ఇవ్వాలి. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మర్ ఎవరో పోతున్నారు అనుకునేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.